యశ్వంత్ గారు నా తోడుండగా నాకేమీ జరగనే జరగదమ్మా. మీకు తెలుసా ఈ మధ్య ఆయన నన్ను ఎంత కేరింగ్గా చూసుకుంటున్నారో. నన్ను అసలు కూర్చుని చోటు నుంచే కదలనివ్వరు. మొత్తం పనులన్నీ ఆయనే చేసుకుంటారు. ఇక నా దగ్గరే ఉంటే నా తిండి, జ్యూస్, మందులు అన్నీ టైం ప్రకారం ఇచ్చేస్తారు. ఒకవేళ ఆయన నా దగ్గర లేకపోతే ప్రతి పావు గంటకి ఒకసారి ఫోన్ మెసేజ్ చేసి అడుగుతూ ఉంటారు. ఇదిగో చూసారా, మెసేజ్ వచ్చేసింది. నేను ఆయన మెసేజ్కి రిప్లై చేస్తాను, లేదా 2 నిమిషాలు ఆయన కాల్ చేసేస్తారు. అన్నట్టమ్మా, నాకు కూడా మీరు మావయ్య గారికి పెట్టించినట్టే మంచి టీ పెట్టివ్వాలి. ఎంతకాలం అయిపోయింది నేను మీరు పెట్టిన టీ తాగి. ఇప్పుడే తెస్తానమ్మా. కుక్కర్ పెట్టేస్తాను, నువ్వు ఫోన్ చేసే వెళ్ళాలి. ఇంతకీ టీ ఎలా ఉందో చెప్పనేలేదు. ఎప్పట్లాగానే చాలా బాగుంది. చాలా తీయగా, మీ ప్రేమతో నిండిపోయి. ఏమైంది, ఎందుకలా చూస్తున్నావు? ఆర్తి, ఏమైందమ్మా? ఏదైనా ఇబ్బందా? మీరుండగా నాకేదైనా కష్టం వస్తుందా అమ్మా? నేను మిమ్మల్ని చాలా మిస్ అయ్యానమ్మా, చాలా మిస్ అయ్యాను. ఒకవేళ నువ్వు మావయ్య గారే లేకపోయి ఉంటే ఈ అనాథ పరిస్థితి ఏమయ్యేదో ఏంటో. ఇదంతా మీ ఇద్దరి చలవేనమ్మా. ఒకవేళ మీరు ఈ సమాజాన్ని ఎదిరించి నాకే పునర్వివాహం చేయకుండా ఉండుంటే నాకింత సంతోషం, అలాగే యశ్వంత్ గారు దొరికేవారు కాదు, ఇప్పటికీ దొరికేవారు కాదు. చాలు చాలు, నన్ను ఇంకెంతలా ఏడిపిస్తావు? లేదమ్మా, నేను నిజం చెప్తున్నాను. నేను కల్లో కూడా ఊహించుకోలేదు నేను ప్రశాంత్ని మర్చిపోగలనా అని, అలాగే యశ్వంత్ గారిని ఇంత ప్రేమించగలనా అని. చెప్తే నమ్మరు గాని యశ్వంత్ గారు ఎంత మారిపోయారంటే, ఎంత మంచి మంచి మాటలు మాట్లాడతారో, నన్నెంత జాగ్రత్తగా చూసుకుంటారో. మీకు తెలుసా అమ్మా, యశ్వంత్ గారు ఎంత రొమాంటిక్ అయిపోయారు. నాకు తెలుసు, నీకు సర్ప్రైజ్ ఇవ్వడానికే పిలిచారు కదా నిన్ను. నీకీ విషయం ఎలా తెలుసమ్మా? చెప్పమ్మా, ఈ సర్ప్రైజ్ పార్టీ గురించి మీకెలా తెలుసు? అది అది యశ్వంత్ బాబు, ఓ, ఇప్పుడు అర్థమైంది నాకు. యశ్వంత్ గారు మీకు ఈ సీక్రెట్ చెప్పారన్నమాట. ఈ మధ్య మీకు ఆయనకి మధ్య బోల్డ్ కబుర్లు పెరిగిపోయాయిగా. ఎన్ని మాటలు మాట్లాడుకున్నారో ఒక్కటి కూడా నాకు చెప్పరు. అవునా? ఏంటమ్మా
ఏంటంత బోరింగ్ అయిపోయావు? వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు అసలేమీ మాట్లాడడం లేదు. నేనే బడబడా బడబడా వాగుతున్నాను. నువ్వు గనక మధ్యలో మాట్లాడపోతే నేను ఇలా వాగుతూనే పోతాను. ముందు నాకు విషయం చెప్పు. ఎందుకు నన్ను అర్జెంటుగా రమ్మని పిలిచావు? పైగా ఏదో మాట్లాడాలి అని చెప్పావు. ఏంటమ్మా ఆ విషయం? కనీసం అదైనా చెప్పు. అది అది అంశుని ఓ, ఇప్పుడు అర్థమైంది. అంశు నీకు ఫోన్ చేయలేదు, అందుకని బాధగా ఉంది కదా? అమ్మా అమ్మా, నేను నీకు ఎలా చెప్పను చెప్పు. ఈ మధ్య అంశుకి వాళ్ళ నాన్న తప్ప ఇంకెవ్వరూ కనిపించడం లేదు తెలుసా? వాళ్ళ నాన్నుంటే ఇంక మనం ఎవరూ అక్కర్లేదు. ఎప్పుడు చూడు నాన్న నాన్న అంటూనే ఉంటాడు. పైగా ఎంత అల్లరివాడైపోయాడంటే, పైగా వాడి అల్లరికి వాళ్ళ నాన్న కూడా ఎంత సపోర్ట్ ఇస్తారో తెలుసా? అమ్మ యశ్వంత్ గారు వాడిని చాలా గారాబం చేస్తున్నారు. వాడు ఏమేమో అడుగుతూ ఉంటాడు తెలుసా ఆయన్ని? రాత్రిపూట లాంగ్ డ్రైవ్ అట, అర్ధరాత్రి పూట ఐస్ క్రీమ్ అట, స్కేటింగ్ అంటారు, బోటింగ్ అంటారు. ఎంత లిస్ట్ అంటే నేను చెప్పేసరికే నాకు నీరసం వచ్చి కింద పడిపోతాను తెలుసా? అంశు స్కూల్లో ఇవాళ ఫుట్బాల్ మ్యాచ్ ఉంది. వాడేమో క్యాన్వాస్ షూస్ కావాలి అని అడిగాడు. అంతే, వెంటనే క్యాన్వాస్ షూస్ వచ్చేసాయి. ఇప్పుడైతే అంశు పూర్తిగా వాళ్ళ నాన్న కొడుకు అయిపోయాడు. యశ్వంత్ గారు ఏదైతే చేస్తారో అదే అంశు కూడా చేస్తాడు. నిజం చెప్పనా అమ్మా? యశ్వంత్ గారు అంశుకి తండ్రి లేని లోటుని పూర్తిగా తీర్చేశారు. యశ్వంత్ గారు అవన్నీ చేశారు అంశు కోసం. నిజంగా కన్న తండ్రి కూడా అవన్నీ చేయలేడేమో. డియర్ నాన్న, నాకు బాస్కెట్బాల్ కొనివ్వవా? మిస్సింగ్ యూ. ఇంకో మాట చెప్పనా అమ్మా? ఈ మధ్య అంశు తన తరగడ కింద వాళ్ళ నాన్నకి ఎలాంటి విష్ రాసి పెట్టట్లేదు. ఎందుకంటే అంశు ఏమీ అడగక ముందే యశ్వంత్ గారు వాడి కోరికలన్నీ తీర్చేస్తున్నారు. ఈ విషయాలన్నీ వదిలేయమ్మా. ఈ విషయాలన్నీ మాట్లాడేం ప్రయోజనం? పండగ దగ్గర పడుతుంటే మీరు ఇంకా ఇల్లు క్లీన్ చేయలేదేంటి? మీరైతే నవరాత్రులు ముందే మొదలు పెట్టేసేవారు కదా. మరి ఏమైందమ్మా ఈసారి నీకు? ఏదైనా ప్రాబ్లం ఉందా ఏంటి? నా దగ్గర ఏదైనా విషయం దాచట్లేదు కదా నువ్వు? లేదు, నేనేం దాస్తాను? అసలు రోజులు ఎలా గడిచిపోతున్నాయో తెలియట్లేదు. సరే అయితే ఈ రోజు నేను వచ్చేసానుగా, ఈ రోజే క్లీనింగ్ స్టార్ట్ చేద్దాం. కానీ ఆర్తి
ఆర్తి, ఈ వాచ్ చాలా బాగుంది. థ్యాంక్ యూ సో మచ్. కానీ సడన్ గా ఈ వాచ్ ఎందుకు? ఏమో మరి, నాకు ఇయ్యాలనిపించింది, ఇచ్చేశాను. కానీ ఇందులో 9 నెలల తర్వాత డేట్ ఉందేంటి? ఎందుకంటే ఇప్పటి నుంచి నువ్వు ఈ రోజు కోసమే ఎదురు చూడాలి కాబట్టి. ఎందుకంటే సరిగ్గా ఇదే రోజు మన ప్రేమ గుర్తుగా, ఐ మీన్ మన అంశు ఈ లోకంలోకి రాబోతున్నాడు. ఈ వాచ్ నేను ప్రశాంత్కి గిఫ్ట్గా ఇచ్చాను. ఇది ఇక్కడికెలా వచ్చిందమ్మా? చెప్పమ్మా, ఆ? ఈ వాచ్ ఇక్కడికెలా వచ్చింది? అమ్మా, నిన్నేనమ్మా అడిగేది. ఈ వాచ్ ఇక్కడికి ఎలా వచ్చింది? నేను చెప్తాను ఆర్తి. అసలు ఈ వాచి ఇక్కడ ఎందుకుంది అంటే, ప్రశాంత్ ఇక్కడికి వచ్చాడు కాబట్టి. ప్రశాంత్? ప్రశాంత్ ఇక్కడికి వచ్చాడా? అవును, వాడికి అంటే వాడు అర్థమైంది. అతనికి మళ్ళీ డబ్బు కావాల్సి వచ్చింది. లేదంటే పోయినసారి లాగానే ఈసారి కూడా తన హక్కుని గురించి అడగడానికి వచ్చుంటాడు. తప్పంతా నాదేనమ్మా. మీతో ఇంతకాలం గడిపాను. మీ పరిస్థితిని చూసి నేను వెంటనే అర్థం చేసుకుని ఉండాల్సింది ప్రశాంత్ మళ్ళీ మీ జీవితాల్లోకి తిరిగి వచ్చాడు అని. నేనెక్కువ బాధపడేది దేని గురించంటే, నా సంతోషం కోసం మీరు మీ అబ్బాయి బతికొండగానే శ్రాద్ధకర్మలు చేసేశారు. కానీ మీ జీవితాల్లోంచి మాత్రం పూర్తిగా తీయలేకపోయారు. చూస్తూ ఉండమ్మా, తను ఖచ్చితంగా ఏదో కోరికతోనే మళ్ళీ ఈ నాటకం మొదలు పెట్టుంటాడు. కానీ మీరు అతన్ని మాత్రం నమ్మకండమ్మా. మీరే అంటూ ఉంటారు కదా ప్రశాంత్ చాలా స్వార్థపరుడని. ఎంత స్వార్థపరుడంటే తను కోరుకున్నది జరగడానికి తను ఎంతకైనా దిగజారగలడని. ఆర్తి!
సర్లే నువ్వు ఇలాంటివన్నీ పట్టించుకోకమ్మా. నీ మనసు పాడు చేసుకోకు. నువ్వు టాబ్లెట్స్ వేసుకోవాల్సిన టైం అయింది. పద ఫోన్ చేయమ్మా. పద రా. లేదమ్మా, నేను మావయ్య గారిని బాధ పెట్టాను. నేను ప్రశాంత్ గురించి ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది. ఎంతైనా ప్రశాంత్ మీ కన్న కొడుకు అనే విషయం మర్చిపోయాడు. నేను పరాయిదా. ఆర్తి, ఏంటి ఏదేదో మాట్లాడుతున్నావు నువ్వు? చూడమ్మా, నాకు తెలుసా ఆయనకి కోపం వచ్చిందని. కానీ ఎందుకు వచ్చిందో తెలుసా నీకు? ప్రశాంత్ ఇక్కడికి వచ్చినప్పుడు నేను ఆయన వాడి కళ్ళల్లో పశ్చాత్తాపాన్ని చూసావమ్మా. నమ్మబుద్ధి కావడం లేదు కదా నీకు? కానీ ఆర్తి, మారుతున్న కాలంతో పాటు ప్రతి ఒక్కరూ మారిపోతారు. ఇప్పుడు యశ్వంత్ గారిని చూడు, ఎంతో మార్పు వచ్చింది కదా ఆయనలో. ఆర్తి, ప్రశాంత్ ఎన్నో తప్పులు చేశాడు. ముఖ్యంగా నీ విషయంలో, అంశు విషయంలో. వాడు క్షమాపణ అడిగినా క్షమించే స్థితిలో నువ్వు లేవు. కానీ వాడు చేసిన తప్పులు వాడు తెలుసుకున్నది కూడా నిజమే ఆర్తి. పైగా ప్రశాంత్ చాలమ్మా, దయచేసి నన్ను క్షమించు. నాకు ప్రశాంత్ గురించి ఏమీ వినాలని లేదు. అమ్మా, నాకు అతని పేరు వింటే నరాలు తెగిపోయేంత టెన్షన్గా ఉంటుంది. ఇంకాసేపట్లో యశ్వంత్ గారు వస్తారు. ఆయన నన్ను ఇలా చూసారంటే నన్ను చూడగానే ఆయన పసిగట్టేస్తారు. నేను చాలా స్ట్రెస్లో ఉన్నానని 100 ప్రశ్నలు అడుగుతారు. వాటికి నేను అబద్ధం చెప్పలేనమ్మా. పైగా మీరు మావయ్య గారు నా దగ్గర అదే మాట తీసుకున్నారు కదమ్మా. నేను యశ్వంత్ గారి దగ్గర ఈ నిజం దాచిపెట్టాలి అని. నేను విధవని కాను, విడాకులు తీసుకున్నాను అని. సర్లే, ఇక ఈ విషయాలన్నీ వదిలే ముందు నువ్వు వచ్చి భోంచేయమ్మా. ఇంతసేపు ఏమీ తినకుండా ఉండటం నీకు, అలాగే నీ కడుపులో ఉన్న బిడ్డకి మంచిది కాదమ్మా. అమ్మా, మావయ్య గారు, ఒక్కసారి నేను వెళ్ళి ఆయనకి సారీ చెప్పొస్తాను. ఆయన సంగతి వదిలే ఆర్తి, నేను ఆయనతో తర్వాత మాట్లాడతానులే. నీకు పుట్టబోయే బిడ్డను ఆకలితో ఉంచటం ఆయనకి ఎంత మాత్రం నచ్చదార్తి. ఏదైతే జరిగిందో అదంతా మర్చిపో. త్వరగా వచ్చి భోంచేయి. ప్రశాంత్, ఎక్కడికి వెళ్తున్నావు? పునర్వివాహ